హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా. నేను సతీష్ మందుల. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా ఉన్న విషయం ఏంటంటే కోవా బన్. మామూలుగా సాధారణంగా ఒక కోవా బన్ అమ్ముకునే వ్యక్తి మేడారంలో రోజువారీగా జాతరలో జరిగే క్రమంలో అతను వెళ్ళి అమ్ముకోవడం అతను చేసే పని. సో దీన్ని పనిగా దీన్ని గమనించిన ఒక మీడియా ఛానల్ అతన్ని వెళ్ళి దీనికి పర్మిషన్ ఉందా, దీనికి ఎక్స్పైర్ డేట్ ఉందని చెప్పేసి కొంచెం అది వార్త వివాదంగా మారినటువంటి విషయం అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. సో ఏం జరిగింది అసలు ఆ విషయం పైన సామాన్యులు ఏమనుకుంటున్నారు? సో మనం ప్రస్తుతం నిజాం కాలేజీలో ఉన్నాం. మనతో పాటు ఒక విద్యార్థి నాయకుడు నితిన్ ఉన్నాడు. సో మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే నితిన్. ఓకే, చూస్తున్నాం మనం తెలుగు రాష్ట్రాలలో కోవా బన్ అనే విషయము చూస్తూనే ఉన్నాం. మేడారంలో జరిగినటువంటి సంఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక అంటే ఫుడ్ జిహాద్ గా దానికి పేరు పెట్టేసి జరుగుతున్నటువంటి అంశం. సో మనం అంటే మీరు ఒక సామాన్యుడిగా ఏ విధంగా దానిపైన రెస్పాండ్? నమస్తే అన్న, నా పేరు నితిన్, నిజాం కాలేజ్ స్టూడెంట్ లీడర్ని. ఈ గత నెల జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వాలి అనే ఒక కోవా బన్ అమ్ముకునే చిరు వ్యాపారి వచ్చి అక్కడ వ్యాపారం చేసుకొని 5 నుంచి 10 రూపాయల లాభంతో ఆ కోవా బన్ అమ్ముకుంటే ఒక మీడియా, తేజస్వి మీడియా అని ఒక మీడియా వచ్చి ఇట్లా అతన్ని అనేక విధాలుగా క్వశ్చన్స్ అడిగి ఫస్ట్ పేరు అడిగి అతను ముస్లిం అని తెలుసుకోగానే అతన్ని మరీ నొక్కి 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 క్వశ్చన్స్ అడగడం. అతడు చదువుకోని వ్యక్తి, ఆయనకు ఎక్కువ తెలియదు, ఆయన ఇల్లిటరేట్ కాబట్టి ఆయనకు ఇటువంటి క్వశ్చన్స్ తెలియదు. ఇటువంటి ఏదో చిన్న వ్యాపారం చేసుకొని ఏదో 5 రూపాయలకు 10 రూపాయల లాభంతో బతికి ఏదో కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి మీద మీరు ఏదో అదే పనిగా చేసుకొని ఇక మతమే ఆధారంగా తీసుకొని ఆయన ఏదో ముస్లిం అని మీరు పోయి ఆయన మీద అనేక విధాలుగా ప్రశ్నల వర్షం గురిపించి దాడులు చేస్తా ఉంటే నేను అడుగుతున్న ఆ మీడియాను అక్క మీకు అదే మీరు అడిగిరు వాళ్ళని ఒక ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, మీరు ఇది జరగడం వల్ల పిల్లలకు ఇబ్బందులు వస్తున్నాయి, కడుపులు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి అని మీరు అంటారు కదా. అదే మీడియా మార్వాడి షాపులు, పెద్ద పెద్ద షాపులు, బజ్జీలు, జిలేబీలు అని కూడా రోడ్ల పని మస్తుగా అమ్ముతారు. అవన్నీ మరి అవన్నిటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా, ఎక్స్పైరింగ్ డేట్ ఉందా, ఎప్పుడు తయారు చేస్తారు అని మీరు ఎందుకు అడగలేరాక? మరి ఆ ఇప్పుడు బన్నులకు అది కోవా పెట్టి అమ్ముతున్నాను మీరు అంటారు. మరి అదే బన్ను చేసే కంపెనీ దగ్గర ఎందుకు అడుగుతలేరాక? ఆ ధైర్యం ఎందుకు చేయాలతలేక? మీరు ఎందుకు ప్రతిసారి పేద వర్గాలు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న మీద దాడి ఎందుకు అక్క? మీకు అంత టీఆర్పీ కావాలంటే మీరు అంత హైలైట్ కావాలంటే పోయాలని అడుగురు. అంత ధైర్యం లేదా మీ మీడియా కానీ నేను అడుగుతుందా? ఇది మతాల మీద ఇట్లాంటి మీద హైలైట్ చేయకుండా పోయి ధైర్యంగా పోయి అవిని కవర్ చేయండి. ఒకవేళ తిండి కోసమే అందరి కోసం సంక్షేమం కోసం ఆరోగ్యం కోసం అంటే మేము ఇలా సంతోషిస్తాం. కానీ అదే పనిగా ఒక ముస్లిం పేరు అని తెలియగానే ముస్లిం మీద దాడి చేయడం తగదు. అదే విధంగా మీరు అందరి దగ్గర పోయి ఇదే విధంగా చేయాలి, అయినప్పటికీ చెయ్యాలి అని కోరుతున్నా. అట్లాగా మీరు జడ్జిలు కాదు, మీరు ఏదో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కాదక్క. జస్ట్ పోయి కవర్ చేసి తెలియజేయాలి తప్ప కానీ మీరే మొత్తం జడ్జిమెంట్ ఇచ్చి మొత్తం మీరే ఒక శాసనాలు తయారు చేసే విధంగా మీరు పెద్దగా తీర్మానించడం అనేది మంచిది కాదు. ఇది మానుకోవాలి. ఇది మొత్తం మీడియా సమాజానికి చెడ్డ పేరు వేసేదాకా ఈ విషయం అనేది మంచిది కాదక్క. ఈ విషయం ఇదని తెలియజేసుకుంటాం. అదే విధంగా తెల్లాపూర్ లో కూడా శివాజీ, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల విషయంలో కొంచెం వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. సో విగ్రహాన్ని, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసినాం. సో మీరు కూడా అక్కడికి వెళ్ళిరు. సో అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటి? ఈ నెల 6వ తేదీన మన తెల్లాపూర్ మున్సిపాలిటీలోని గద్దర్ సర్కిల్, ఆ సర్కిల్ వద్ద అంటే పూల విగ్రహం పైన దాడి జరిగిందన్న. అయితే ఆ తెల్లాపూర్ గ్రామస్తుల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా మంచి ఎస్సీ ఎస్టీ అంటే బీసీలు, ఎస్సీ ఎస్టీల మధ్య అంటే మైనారిటీల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది అనమాట. బాండింగ్ ఉండడం వల్ల ఒక బీసీ వ్యక్తి 25 సంవత్సరాలు పాలించగలిగింది. మంచి బాండింగ్ ఉంది. అలా ఓట్ షేరింగ్ అంటే బీసీలకు, ఎస్సీలకు మంచి ఓట్ షేరింగ్ ఉంది అనమాట. ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ ఉన్నది మంచిగా కలిసి ఉంటారు. వాళ్ళు 2 సంవత్సరాల క్రితం ఒక తీర్మానం చేసుకోరు. ఈ తెల్లాపూర్ సర్కిల్ ఖాళీ ఉంది. ఈ సర్కిల్ లో మనం అందరం బహుజన మానీయుల మనకు ఎవరైతే మనకు కృషి చేసినా, మన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, మైనారిటీల కోసం కృషి చేసినా వాళ్ళ విగ్రహాలు పెట్టుకుందాము అని ఒక 2 సంవత్సరాల క్రితమే తీర్మానం చేసిరు అనమాట. తీర్మానం చేసినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు, కొంత అగ్రవర్ణాలు ఏం కుట్ర చేసినాయి అంటే ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమవుతారు. ఓటు బ్యాంకు పెద్దగా వాళ్ళదే ఉంది. దీని వల్ల ఆ ఓట్లన్నీ డైవర్ట్ అయిపోతే వాళ్ళే గెలుస్తారు అని భయపడి వాళ్ళు ఏం చేసిరంటే
అర్ధరాత్రియే ఒక శివాజీ విగ్రహాన్ని తీసుకొచ్చి వాళ్ళెందుకు పెట్టాలి, వాళ్ళకన్నా ముందు మనమే పెట్టాలని ఒక అగ్రవర్ణ వ్యక్తి కుట్ర చేసి తీసుకొని వచ్చి ఆడ పెట్టి మిడ్ నైట్ తీసుకొని వచ్చిండు. మిడ్ నైట్ దానికి ఒక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సపోర్ట్ తీసుకొని వచ్చి పెట్టినాను. ఇప్పుడు నీకు అంతగానం ప్రేమ ఉంది, బహుజన మానవుల పట్ల అంతగానం ప్రేమ ఉంటే నువ్వు డే పూట తీసుకొని రా, ఒక ఎంపీ అయినా ఒక ప్రోటోకాల్ తీసుకొని మంచిగా పెట్టు, అధికారికంగా మంచిగా తీసుకొచ్చి పెట్టు. ఎందుకు అద్దరంతా ఆయన మన దేశద్రోహంగా లేకపోతే బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా మారి ఏమన్నా ఇంకేమన్నా చేసిందా? ఏం చేసిన ఆయన మంచి బౌద్ధన రాజు సెక్యులరిజం కోసం కొట్లాడి మంచి సమతా రాజ్యాన్ని స్థాపించినాడు కదా శివాజీ. నువ్వు దొంగతనం ఎందుకు పెట్టాలి? ఎవరు ఆపుతారు? ఇప్పుడు నువ్వు పెట్టాలంటే ఎవరు ఆపుతారు? నీ రాజకీయ స్వలాభం కోసం నువ్వు మిడ్ నైట్ పెట్టుకుంటావు, మా తీర్మానాన్ని నువ్వు ధిక్కరిస్తావు. తీర్మానాన్ని ధిక్కరించిన తర్వాత ఆ తీర్మానం ప్రకారం ఇంకో వర్గపోళ్ళు వచ్చి ఇంకోటి పెడితే దాన్ని నువ్వు ఈ ఎస్సీ ST BC మొత్తం నువ్వు చిచ్చులు పెట్టి వాళ్ళని మొత్తం రెచ్చగొట్టి వాళ్ళ పూల విగ్రహంపై దాడికి పంపిస్తుంటావు. ఇప్పుడు వాళ్ళు దాడి చేసిర్రు. ఇప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు పూలే అంటే ఆయన ఎవరు? పూలే అంటే ఆయన మన దేశద్రోహగా? బ్రిటిష్ వాళ్ళకి ఏమైనా తత్వ పని చేసినా? బ్రిటిష్ వాళ్ళ కోసం ఏమైనా ఎక్స్ప్లోయిటేషన్ కోసం ఏమైనా కృషి చేసినా? అరే దేశ సమానత్వం కోసం, స్త్రీ విద్య కోసము, సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి ఆయన. ఎన్నో సామాజిక ఉద్యమాలకు పితామహుడు ఆయన విగ్రహాన్ని మీరు పెట్టాలంటే ఎందుకు జీర్ణించుకుంటున్నారు? ఆల్రెడీ ఒక గ్రామస్తుల మధ్య ఒక మంచి శాంతియుతమైన చర్చ జరిగినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆ చర్చ వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ ఓటు బ్యాంక్ పోతాయన్న భయం ఒకటి తీసుకొచ్చి అది గూల్చురు. మరి గూల్చడం వల్ల మీరు ఏం సంకేతం ఇస్తారు? ఇంకేమంటే మా హిందూ రాజు పక్కన, మా ఈ హిందూ శివాజీ రాజు పక్కన పూల విగ్రహం ఉండొద్దు. అసలు భయ నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ మూర్ఖులను ఒకటి అడగదలుచుకున్నా, అసలు ఎవరు శివాజీ ఎవరు? అసలు ఆయన చరిత్ర బయట పెట్టిన పితామహుడు ఎవరు? మరి ఇప్పుడు పూలే లేడు. ఇప్పుడు ఆయన శివాజీ యొక్క చరిత్ర బయట పెట్టిన పితామహుడు ఎవరు? మరి పితామహుడు ఎవరో తీసుకొని రారు, ఆయన వీటిలో వెళ్దాం. మరి ఆయన ఆ చరిత్ర చెప్పరు. మా తాత పూలే రాయఘాటు పోయి ఆ చరిత్ర ఈయన శివాజీ సమాధిని చూసి ఇది అసలైన చరిత్ర, ఈయన శివాజీ ఒకప్పుడు మంచి రాదు ఆయన, అది అవన్నీ సేకరించి వివరాలన్నీ సేకరించి ఒక చరిత్ర బయట సమాజానికి చెప్పితే మీరు ఓర్వలేక అది మీ రాజకీయ స్వలాభం కోసం ఇలా పూలని చెడ్డపేరుగా తెచ్చి మీరు ఆ చరిత్ర మొత్తం వక్రీకరించి పూలని చెడ్డపేరు. అసలు చరిత్ర చెప్పిన మా తాత కదా, చరిత్ర చెప్పిన మా పూలే తాత. మా తాత చరిత్ర కాదని, అరే మీకు చరిత్ర మీకు తెలియదు, మా చరిత్ర మీరు వక్రీకరించి మా హిందూ కోసం పోరాడి హిందూ మొత్తం అభ్యున్నతి కోసం కృషి చేసిండు అంటే మరి చరిత్ర చెప్పినారు మేము కదా? మేము చెప్పాక మీకు చరిత్ర చెప్పిన సావర్కర్ చెప్పిండా, ఎగ్దేవారు చెప్పిండు, ఎవరు చెప్పిండు? మరి ఆ పెద్ద మనుషులు అంటే బ్రిటిష్ వాళ్ళకి అంతా పనిచేసిన వాళ్ళు కదా, బ్రిటిష్ వాళ్ళ కోసం తొత్తులో పనిచేసిన వాళ్ళు కదా. మరి మీరు చెప్పిన ఆయన నిష్పెట్టి మీరు చెప్పిన ఆయన విగ్రహం ఉన్నది, ఆయన ఏమైనా దేశద్రోహం లేకపోతే ఉగ్రవాదం ఏమైనా దేశం కోసం ఏమైనా రాజద్రోహం ఏమైనా చేసిందా? ఏం చేయలేదు కదా. అట్లా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ హిందూ కోసం అంటారు కదా. మరి అంత మీకు ప్రేమ ఉంటే, శివాజీ పైన అంత ప్రేమ ఉంటే మరి ఆయనకు పట్టాభిషేకం ఎందుకు చేయలేదు? మీరు ఇది మణిధర్మ శాస్త్ర ప్రకారం చతుర్వర్ణ వ్యవస్థలో అగ్రభాగాన ఉన్న బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు ఎందుకు మరి ఆయనకు పట్టాభిషేకం చేయడానికి ఎందుకు నిరాకరించారు? ఎందుకు శివాజీ కాశీ నుంచి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి ఎడమ బొటన వేలితోటి ఎందుకు అవమానంగా ఎందుకు బొట్టు పెట్టుకొని పట్టాభిషేకం చేయించుకోవాల్సి వస్తుంది? మీరు హిందూ అంటారు కదా, మీ హిందూ ధర్మం ప్రకారంగా చేయాల్సింది, మరి ఎందుకు చేయలేదు? ఆయన శూద్రుడనే కదా, ఆయన రాజ్యంలో ముస్లింలుగానే కదా, ఆయన లౌకికవాదం కోసం కొట్లాడుతున్నానే కదా, ఆయన సమానత్వం కోసం కొట్లాడుతున్నానే ఈ కుట్ర చేసి మీరు చేయకపోవడం. మళ్ళా ఇంకేంటి వీళ్ళు కొన్ని అంటారు ఈ మధ్య శివాజీ మావాడని మీరు ఓన్ చేసుకుంటారు కదా. నేను ఒకటి మీకు శివాజీ ఈ మధ్య 2014 తర్వాత మీరు ఆ గద్దెనెక్కిన తర్వాత మీకు ఇలా శివాజీ గుర్తుకొచ్చింది. మరి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు మీకు శివాజీ ముఖ చిత్రం ఎందుకు గుర్తురాలే? మీకు ఆ రోజు శివాజీని మేము ముందు పెట్టుకోవాలి, శివాజీ మా కోసం పెట్టినప్పుడు ఎందుకు రాలే? ఈ రోజు మీ కుట్రలన్నీ తెలంగాణ సమాజం, మీ భారతదేశ సమాజం చూస్తుంది. మళ్ళీ రేపు పొద్దుగాల మాకు భవిష్యత్తు ఉండదని ఇలా శివాజీని ఓన్ చేసుకుంటారు. అంటే ఈ రాజకీయ స్వలాభం తప్ప ఇవాడ ఏం లేదు, ఏం లేదు. ఈ హిందూ అని చెప్పి చరిత్ర వక్రీకరించి దళిత బహుజనులను చెంచాలుగా యూజ్ చేసుకుంటారు తప్ప ఏం లేదు. ఇంకోటి ఈ మధ్య కవితక్క కానీ, తీర్మానం వల్ల కానీ, మన జాతుల సీన్ అన్న కానీ, ఆర్ కృష్ణ అన్న కానీ, మేము బీసీల గొంతులం, బీసీల కోసం కృషి చేస్తాం, బీసీల అభ్యున్నత మా కృషి, బీసీల రిజర్వేషన్, బీసీ రాజ్యాధికారం అని తిరుగుతూ ఒక ఆమెనేమో బీసీల మహాత్మా జ్యోతిబా పూలే అసెంబ్లీ ప్రాంగణంలో ఆ విగ్రహం పెట్టాలని ఒక ఆమె కొట్లాడుతుంది, ఒక ఆయన బీసీ రాజ్యాధికార పార్టీ అని తిరుగుతుంటారు, ఒక ఆయన బీసీ సంక్షేమ రిజర్వేషన్ కోసం అని ఒక ఆయన. అలా నేను అడగదలుచుకున్నా, మరి మీ ఈ గొంతులన్నీ ఏమైనాయి? ఇప్పుడు జరిగింది ఏదో మారుమూల గ్రామంలో ఏదో తెలియక కాదు, ఏదో మంచి కోట్ల ఆస్తులు ఉన్నటువంటి మేధావులు నుండి ఒక హైటెక్ సిటీ పెద్ద చదువుకొని అక్కడ బతుకుతున్న ఆ ఏరియాలో అసలు ఒక హైదరాబాద్ నడిబొట్టులో జరిగినప్పుడు ఈ గొంతులన్నీ ఎటువైనాయి? ఇప్పుడు మారుమూల గ్రామం అయితే కాదు కదా, హైదరాబాద్ నడిబొట్టున జరుగుతున్నప్పుడు మీరు హైదరాబాద్ నడిబొట్టున జరిగినప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు మీరు ప్రశ్నిస్తారు? అంటే ఇదంతా ఇప్పటి మన మీద రాజకీయ స్వలాభం కోసం యూజ్ చేసుకొని అంతే చేసి ఏదో ఎలక్షన్స్ రాగానే ఏదో ఒక పార్టీ మోకరిల్లుగా మన
అంటే అంతే రాజకీయ స్వలాభం కోసమే అని నేను అనుకుంటున్నా. మరి కాదు అంటేనేమో ఇప్పటికైనా ముంచింది ఏం లేదు, ఇప్పటికైనా మీరు గొంతెత్తి మాట్లాడి పిలుపునిస్తే చేసినోడు ఎంతటోడు అని దిగి రాక తప్పదు. కాబట్టి దిగి రావాలి. ఈ పూల విగ్రహంపై దాడి చేయడం అంటే ఈ దేశ ఉత్పత్తి కులాలపై దాడి అని మేము తీవ్రంగా తెలియజేస్తూ పరిగణిస్తూ, ఇది మా విద్యార్థులను కానీ మా బహుజన కులాలను మా ఉత్పత్తి కులాలను మనోభావాలను తీవ్రంగా కలిచివేసిందని తెలుపుకుంటూ ఈ నిందితులను వెంటనే అరెస్టు చేసి చరిత్రపరమైన చర్యలు తీసుకోకపోతే రేపు రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమానికి, దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చి దేశాన్ని మొత్తం అగ్నిగుండం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాందన్ మీడియాకు ధన్యవాదం.